అంతరిక్షంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న అసాధారణ పరిణామాలు ఖగోళ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సూర్యుడి ఉపరితలంపై సంభవించిన ఒక భారీ విస్ఫోటనం కారణంగా ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకి ముగిసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యుఎస్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ సంయుక్తంగా ఈ ముప్పుపై ముందే హై అలర్ట్ జారీ చేశాయి. సూర్యుడిపై ఉన్న యాక్టివ్ రీజియన్ 4461 అనే ప్రాంతంలో జూన్ 6వ తేదీన సంభవించిన ఈ విస్ఫోటనం వల్ల బిలియన్ టన్నుల కొద్దీ అయస్కాంత ప్లాస్మా క్లౌడ్ అంతరిక్షంలోకి విడుదలైంది. ఈ ప్లాస్మా జ్వాలలు నిమిషానికి ఏకంగా 84,000 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ప్రయాణించి జూన్ 8వ తేదీన భూ వాతావరణాన్ని బలంగా ఢీకొట్టాయి. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాలో అయస్కాంత క్షేత్రాలు భారీగా మెలికలు తిరిగి ఎస్ ఆకారంలోకి మారిపోయి ఒక్కసారిగా తెగిపోవడంతో ఈ అపారమైన శక్తి విడుదలైనట్లు నిపుణులు గుర్తించారు. ఈ అంతరిక్ష తుఫాను తీవ్రత తొలుత G3 కేటగిరీగా ఉన్నప్పటికీ భూమిని తాకే సమయానికి అది మరింత ప్రమాదకరమైన G4 స్థాయికి చేరుకుంది. ఈ తాజా తుఫాను అంతకుముందు వారం వెలువడిన సౌర అవశేషాలను అధిగమించి అంతకంతకు బలపడి కానిబాల్ CMEగా మారి భూమి వైపు దూసుకురావడం శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది. ఈ ప్రచండ అయస్కాంత తుఫాన్ భూమిని తాకినప్పుడు మానవ నిర్మిత కమ్యూనికేషన్ సాంకేతిక వ్యవస్థలపై కొన్ని గంటల పాటు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌర జ్వాలల నుండి వెలువడిన శక్తివంతమైన ఎక్స్రేలు, అతినీల లోహిత కిరణాలు భూమిపై వాతావరణాన్ని తాకటం వల్ల అయాన్ల సాంద్రత పెరిగి భూమిపై కొన్ని ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో కమ్యూనికేషన్స్ పూర్తిగా బ్లాక్అవుట్ అయ్యాయి. అంతరిక్షంలోని శాటిలైట్ల నుండి భూమికి వచ్చే GPS సిగ్నల్స్ దారి తప్పడంతో లొకేషన్ నావిగేషన్ లో స్వల్ప లోపాలు తలెత్తాయి. ఈ అయస్కాంత అలజడులను నాసా ముందస్తు హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రిడ్ ఆపరేటర్లు వోల్టేజ్ హెచ్చుతగ్గులను ముందే నియంత్రించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లకుండా కాపాడుకోగలిగారు. అయితే ఈ తీవ్రమైన సౌర తుఫాను వల్ల భూమిపై ఉన్న జీవుల ప్రాణాలకు నేరుగా ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, భూమి సహజ అయస్కాంత క్షేత్రం ఈ ప్లాస్మాను సమర్థవంతంగా అడ్డుకుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ ఘర్షణ కారణంగా అంతరిక్షంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమై ఆకాశంలో పచ్చ, ఊదా, ఎరుపు రంగుల కాంతులు మేఘాల్లా విరజల్లే అరోరా బోరియాలిస్ లేదా ఉత్తర కాంతులు ఏర్పడ్డాయి. సాధారణంగా కేవలం ధ్రువ ప్రాంతాలకే పరిమితమయ్యే ఈ అరుదైన దృశ్యం తుఫాను తీవ్రత G4 స్థాయికి చేరటం వల్ల అమెరికా, మధ్య ఐరోపా దేశాల్లో అద్భుతంగా కనువిందు చేసింది. ఆశ్చర్యకరంగా భారతదేశంలోని లడక్ ఎత్తైన ఆకాశంలో కూడా ఈ రంగురంగుల అరోరా కాంతులు అద్భుతంగా ఆవిష్కృతం కాగా దానిని అక్కడి శాస్త్రవేత్తలు, ఆస్ట్రో ఫోటోగ్రాఫర్లు విజయవంతంగా తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. మొత్తంగా చూస్తే ఈ సౌర తుఫాను శాస్త్రవేత్తలు ఊహించినట్టుగానే ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలపై స్వల్ప ప్రభావాన్ని చూపినప్పటికీ మానవాళికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఆకాశంలో అరుదైన రంగుల హరివిలను కురిపించి ముగిసింది.